జై బజరంగ్ బలికి జై. శుక్రవారం ఈరోజు 25 జూలై వచ్చాను అనమాట. బయట పెద్ద వర్షం పడిపోతున్నది. సో హనుమంతుడి గుడి ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఉంది. చూద్దాం. పైన రాముడు, సీత, లక్ష్మణుడు ఇలా ఉన్నారన్నమాట. ఫస్ట్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది పోచమ్మ తల్లి గుడి ఇలా ఉంది. ఇక్కడ ఇది శివాలయం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ ముఖ్యమౌషధం. అన్నమాట. చిన్న నంది, ఈ నందీశ్వరుడు. అలాగే మొత్తం బ్రాన్స్ తొడుగుతో ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి, శివలింగం. పైన వినాయకుడు, శివుడు. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, చిన్నది కానీ చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి వారు. ఇదంతా వెనకాతల బ్రాన్స్ తొడుగు ప్రతి దానికి ఉన్నారు. వాళ్ళు వేస్తుంటారు అప్పుడప్పుడు. చాలా బాగుంది హంస. ఈ గుడి అంతా చక్కగా దక్షిణామూర్తి, వినాయకుడు, ఇలాగా ఇతను పరశురాముడు అనుకుంటా, అండ్ శివుడు, అమ్మవారు, లలితాదేవ, నాగపోచమ్మ తల్లి అందరూ ఉంటారు. అసలు మెయిన్ కూడా ఇదే అనమాట, నాగపోచమ్మ. చూపిస్తాను. అలాగే ఇది నవగ్రహాలు. నాగపోచమ్మ అడ్డొచ్చారు. నాగపోచమ్మ తల్లి, అన్నమాట. చాలా పవర్ఫుల్. ఇక్కడ వాళ్ళు నమ్ముతారు, చాలా ఎక్కువ నమ్ముతారు. తెలంగాణలో పోచమ్మ తల్లి అంటే మీకు తెలిసిందే, చాలా మంచి పవర్ఫుల్ అండ్ మెయిన్ దేవుడు. సో అది ఇక సూర్యభవాన్ని, నవగ్రహాలు మామూలుగా అన్నిటి దగ్గర ఉన్నట్టే ఇక్కడ ఉన్నాయి. ఇది ఎప్పుడు కలిపేసే ఉంటుంది. ఏమో శనివారం తీస్తారేమో, ఎప్పుడు శనివారం సరైన టైంకి రాలే. సో ఇది గుడి ప్రాంగణం చాలా మంచిగా ఉంటుంది. 500 గజాలంటూ చాలా బాగా ఉంటుందన్నమాట. అక్కడ పైన అమ్మవారు ఉన్నారు. యాక్చువల్లీ షెడ్లో కవర్ పెట్టని కనపడట్లేదు. ఇలా ప్రదక్షిణాలు అన్నీ చేస్తారు. హనుమంతుడి గుడి మందు చూపెట్టాను కదా పైన, బాగుంటుంది. దండం పెట్టుకోండి, అన్నీ మంచి అవుతాయి. కొబ్బరికాయ కొట్టేది ప్లేస్ ఏదో ఉంది. ఓకే అట బాగుంది. జై నాగపోచమ్మ తల్లికి జై.